హాయ్ మామోస్. ఈరోజు వచ్చేసి మనం పొద్దున్నే లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు నిరంతరం మనతో పెట్టుకునే డివైస్ గురించి మాట్లాడుకుందాం. అదే మొబైల్ ఫోన్. ఇప్పుడు మీరు చూసేది. దాన్ని అసలు ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు కనిపెట్టారు? ఎలా ఎందుకు కనిపెట్టారు? అలాగే ఎంత ఎంత ఖర్చు అయింది దాన్ని కనిపెట్టడానికి అన్నది విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ కనిపెట్టిన మొబైల్ని మోటరోలా గారు కనిపెట్టారు. కనిపెట్టిన వ్యక్తి మార్టిన్ కూపర్. ఆ సమయంలో మొదటి మొబైల్ ఫోన్ తయారు చేయడానికి మోటరోలా కంపెనీకి సుమారు 10 మిలియన్ అమెరికన్ డాలర్ ఖర్చయిందంట. అంటే ఇప్పుడు సుమారు ఒక 800 కోట్లు రూపాయలు అవుతుందంట. ఆ ఫోన్ పేరు మోటరోలా డైనా టీఏసీ 8000X. దాని ఒక్క యూనిట్ ధర 1983లో మార్కెట్ వచ్చినప్పుడు సుమారు 3995. అంటే భారత కరెన్సీ ప్రకారం ఇప్పుడు 3 లక్షలు పైగానే ఉండేది ఇప్పుడు కరెన్సీ ప్రకారం. ఆ ఫోన్తో ఒక్కసారి ఛార్జ్ పెడితే 30 నిమిషాలు మాత్రమే కాల్ చేయగలిగారు. కానీ ఛార్జ్ అవ్వడానికి 10 గంటలు పట్టేదంట. సిల్లీ కదా. టచ్ స్క్రీన్ ఆవిష్కరణ ఎప్పుడంటే 1965 టు 1995 మధ్యలో. మొదటి టచ్ స్క్రీన్ కనిపెట్టిన వారు ఈఏ జాన్సన్. దీన్ని కనిపెట్టడానికి 1965లో ప్రతిపాదించారంట. అలాగే మొదటి టచ్ ఫోన్ తయారు చేసిన కంపెనీ ఐబిఎం 1992లో అంట. ఈఏ జాన్సన్ రూపొందించిన మొదటి టచ్ స్క్రీన్ రాడార్ సిస్టంలో వాడడం కోసం కనిపెట్టిన గవర్నమెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్గా జరిగింది. దాని సుమారు £10,000 వరకు రీసెర్చ్ ఖర్చు అయిందని అంచనా వేశారు. అంటే ఇప్పుడు 15 నుంచి 20 లక్షల వరకు. తర్వాత ఐబిఎం సింప్సన్ పర్సనల్ కమ్యూనికేటర్ 1992 తయారు చేయడానికి మాత్రం ఐబిఎం కంపెనీ దాదాపు $1 మిలియన్, అంటే సుమారు 8 కోట్లకు పైగా డెవలప్మెంట్ ఖర్చు అయింది. ఆ ఫోన్ ఒక్క యూనిట్ ధర అప్పట్లో 899, సుమారు 70,000 రూపాయలు ఇప్పుడు కరెన్సీ ప్రకారం ఉండేది.